ప్రభువు నా అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? ఈరోజు మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూసుకుందాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగలైన కృపల తండ్రి యేసయ్య, ఈరోజు మీతో ప్రార్థన చేసుకోవడానికి మాకు ఇచ్చే శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవతండ్రి దేవతను మాకు కావాల్సిన, మాకు అవసరమైనది మీరే మాలో ఉండి మీరే మాకు సహాయం చేయండి. మా ఆత్మలకు ఉజ్జీవము, ధైర్యము, మనశ్శాంతి, సంతోషం, సమాధానం దయచేయండి. మాలో భయం పోగొట్టండి, ధైర్యం అనుగ్రహించండి. మీరు తోడై ఉన్నారని అనేక విషయాల ద్వారా ఈరోజు చెప్పబోతున్నాం. దేవతని చెప్పుకుంటున్నాం. మీరు సహాయం చేయండి, మాలో ఉండి మీరే మాట్లాడి మీరే సహాయం చేయమని ఈ కొద్ది మా ప్రభువు రక్షకుని యేసుక్రీస్తునామమున స్తుతించి ప్రార్థించి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరే, దేవుడు దీంట్లో ఏం చెప్తున్నాడంటే, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని చెప్పినాడు. అంటే బైబిల్లో అనేక సార్లు నేను తోడున్నానని దేవుడు చెప్తా వస్తూ ఉన్నాడు. కానీ మన జీవితంలో మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యకు భయపడేవారిగా ఉంటాం, నిరాశ నిస్పృహలకు లోనయ్యేవారిగా ఉంటాం. చిన్నపిల్లలు అయితే హోంవర్క్లకు భయపడతారు. యూత్ యంగేజ్కి వచ్చినాక చదువులో ర్యాంక్ రాకపోతే, ఎంట్రన్స్ టెస్ట్లో ర్యాంక్ రాకపోతే, క్వాలిఫై కాకపోతే, ఫర్దర్ కోర్సులకు సీటు దొరకకపోతే, జాబ్ రాకపోతే, తర్వాత వివాహాలు కాకపోతే, వివాహాలు అయినాక పిల్లలు లేకపోతే, తర్వాత ఇంకా ఏంటి, ఇంట్లో తగిన గుర్తింపు గౌరవం లేకపోతే, భర్త తృణీకరిస్తే, భార్య లెక్క చేయకపోతే, ఆర్థిక ఇబ్బందులున్నా, సింగిల్ పేరెంట్స్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్, తర్వాత వృద్ధాప్యంలో పిల్లలు పట్టించుకోవడం, ఇట్లా లైఫ్ అంతా ఏదో ఒక విషయానికి పడేవారిగా, భయపడేవారిగా, టెన్షన్ పడేవారిగా, డిసప్పాయింట్మెంట్, డిప్రెషను ఇవన్నీ కలిగి సతమతమవుతూ ఉంటాం. కానీ ఈరోజు ఒకసారి చూసుకుంటే దేవుడు తోడుగా ఉండుట, ఎక్కడెక్కడ ఎవరెవరితో ఎట్లా ఉన్నాడు, దేవుడు వీరకార్యాలు, శూరకార్యాలు, అద్భుత కార్యాలు ఎట్లా చేసినాడు అనేది ఒకసారి చూసుకుందామని ప్రభుపేట ఈరోజు మనవి చేస్తూ ఉన్నా. మొదట చూసుకుంటే ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనంలో ఒకసారి చూసుకుందాం. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన షీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనుక అని చెప్పడం జరిగింది. గనుక నీవు నన్నైనాను నా పుత్ర పౌత్రాదులనైనాను వంచింపక నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకును నీవు పరదేశమైన ఈ దేశమునకును చేసేదనని దేవుని పేరిట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పినాడు. అంటే వాస్తవానికి అబ్రహాముకు దేవుడు తోడున్నాడని గుర్తించి వాళ్ళు భయపడడం జరిగింది. భయపడి ఏం చేసినారు, దేవుడు ఇతని మాట వింటున్నాడు, దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు కాబట్టి వాళ్ళు చేసిన మోసము, తప్పిదాలు వాళ్ళని భయపెడతా ఉన్నాయి. మనం చేసిన తప్పులకు ఈయన మన జోలికి రాకుండా ఉండేటట్లు ప్రమాణం చేసుకోవాలని. అప్పుడు అబ్రహాం చెప్పినాడు, నేను నా బావులలో నీరంతా మీ పని వాళ్ళు తీసుకుపోయినారు, అంటే అది నాకు తెలియకుండా జరిగింది అని చెప్పినాడు. ఆ విధంగా వాళ్ళు దేవుడు అబ్రహాం తోడున్నాడని గ్రహించి అబ్రహాంతో ప్రమాణం చేయించుకున్నారు. అంటే ఈడ చూసుకుందాం. 21వ అధ్యాయం 22వ వచనంలో ఏముంది, నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడున్నాడు అని వాళ్ళు గుర్తించడం జరిగింది. రెండవ విషయం చూసుకుంటే ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనంలో ఓసారి చూసుకుంటే, దేవుడు ఆ చిన్నవాణిని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమో వచ్చినది, భయపడకము, ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు అని చెప్పినాడు. తర్వాత 20వ వచనం చూసుకుంటే ఏముంది, దేవుడు ఆ చిన్నవాడిని తోడైండను, అతడు పెరిగి పెద్దవాడే అరణ్యంలో కాపురముండి విలుకాడాయను.
దానికన్నా ముందర 18వ వచనం చూసుకుంటే అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బతకను అనుగ్రహింపుము అని దేవునితో చెప్పగా, అప్పుడు 20వ వచనంలో చూసుకుంటే ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతన్ని ఆశ్రయించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతన్ని విస్తరింపజేసేదను, అతడు 12 మంది రాజులను కనును, అతని గొప్ప జనముగా చేసేదను నేను. ఇదంతా మనం చూసుకుంటే ఇష్మాయేలు గురించి ఉంది. ఇష్మాయేలు ఎవరి కుమారుడు? అబ్రహాం కుమారుడు, ఈ హాగర్కు పుట్టిన కుమారుడు. మొదట హాగర్ అబ్రహామునకు ఇష్మాయిల్ పుట్టింటాడు. తర్వాత షారా బాధపడడం వల్ల హాగర్ను అబ్రహాము పంపించేస్తాడు ఇంట్లో నుంచి. అప్పుడు ఏమవుతుందంటే హాగర్ను పంపించేసినప్పుడు హాగరు అరణ్యంలోకి పోతుంది. అరణ్యంలో ఆ చిన్నవాడు ఏడుస్తూ ఉంటాడు, నీళ్ళు ఎక్కడ కనిపించవు. అప్పుడు ఈ హాగర్ ఏం చేస్తుంది అంటే చాలా బాధపడుతుంది. నేను ఇంకా దూరంగా పోయి వాని ముందర కూర్చొని ఏడుస్తూ ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుంచి హాగర్ను పిలిచి, హాగరు నీకేమీ వచ్చినది, భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు అని చెప్పింది. అంటే ఆ చిన్నవానికి దేవుడు తోడుగా ఉన్నాడు, ఆయన స్వరం విన్నాడు. కాబట్టి దూత వచ్చి భయపడకు, ఆయన స్వరం దేవుడు విన్నాడు అని చెప్పింది. తర్వాత 20వ వచనం చూసుకుంటే దేవుడు ఆ చిన్నవానికి తోడైండను, అతడు పెరిగి పెద్దవాడే అరణ్యములో కాపురముండి విలుకాడాయను. అంతవరకు దేవుడు తోడని కాపాడినాడు. అబ్రాహాం కూడా దేవుని అడిగినాడు, ఇష్మాయేలు నీ సన్నిధిని బతకను అనుగ్రహింపమని దేవుని అడిగినాడు. దేవా, నాకు పుట్టిన ఇష్మాయేలు నా భార్య షారా వద్దు అని చెప్తే నేను పంపించిన బయటికి, కానీ ఆయన నీ సన్నిధిలో బతకనిచ్చేటట్లు బతకను అనుగ్రహించు అని దేవుని అడిగినాడు. అప్పుడు దేవుడు అబ్రాహాము మొర్ర విని ఏమని చెప్పినాడు? ఇశ్రాయేలును గురించి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతన్ని ఆశ్రయించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతన్ని విస్తరింపజేసేతను, అతడు 12 మంది రాజులను కనును, అతని గొప్ప జనసమూహంగా చేస్తాను అని గొప్ప జనంగా చేస్తానని చెప్పడం జరిగింది. ఈ విధంగా అబ్రహాంకు దేవుడు తోడున్నాడు. రెండవది ఇష్మాయేలుకు తోడున్నాడు. మూడో వ్యక్తిని ఒకసారి చూసుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనంలో, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించెదను. ఈ మాట దేవుడు ఎవరితో చెప్తా ఉన్నాడు? అబ్రాహాం కుమారుడైన ఇస్సాకుకు చెప్తా ఉన్నాడు. 4వ వచనం చూసుకుంటే, ఏలైనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాంతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు. మనం అంత బాధపడాల్సిన పని లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా దేవుడు తోడుగా ఉంటాడు. చూడు, ఇస్సాకుకు మనం అందరం గమనించినట్లయితే ఇస్సాకు దేవుడు 2 విషయాలలో ఆశీర్వదించినాడు. నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదిస్తా అని మూడవ వచనంలో చెప్పినాడు. 4వ వచనంలో ఏమన్నాడు? నీ సంతానము నాకు ఈ దేశములన్నీ ఇస్తాను. నీ తండ్రి అయిన అబ్రహాంతో చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానానికి ఇస్తా. నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడతారు. ఇంతకంటే ధన్యత ఏముంటుంది? ఈ విధంగా దేవుడు వాళ్ళకి తోడుంటున్నాడు. దీని ఇంకా కొంచెం వివరణ చూసుకుంటే 5వ వచనం, ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమాలను గైకొనెనని చెప్పాను. నీ తండ్రి అయిన అబ్రహాము నా మాట విన్నాడు. నేను విధించిన దానిని
ఆయన తూచ తప్పకుండా పాటించినాడు. నా ఆజ్ఞలు, నా కట్టడాలు, నా నియమాలను గైకొన్నాడు. కాబట్టి నీకు ఈ ఆశీర్వాదాలన్నీ నేను అనుగ్రహిస్తున్నా అని చెప్పడం జరిగింది. అంటే మన పేరెంట్స్ కూడా ఎన్నో విషయాలలో దేవుని పని చేసి ఉండొచ్చు. ఇప్పటికి కూడా వృద్ధులైపోయినా కూడా దేవుని పని చేస్తూ ఉండొచ్చు. మనం కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండొచ్చు. అట్లాంటప్పుడు దేవుడు మన మీద దృష్టి ఉంచుతూ ఉంటాడు. దేవుడు చెప్పినాడు కదా, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి అన్నారు. మిమ్మల్ని తాకినవాడు నా కనిగుడ్డు తాకిన వానితో సమానం అన్నాడు. నీతిమంతులు విడవబొట్టగాని వారి సంతానం భిక్షమెత్తుట కూడా నేను చూడలేదని దావీదు మహారాజు చెప్పినాడు. ఇలాంటివన్నీ ఉన్నా కానీ మనం చిన్న చిన్న విషయాలకు గాబరా పడుతూ ఉంటాం, కలత పడిపోతూ ఉంటాం, వ్యాకుల పడుతూ ఉంటాం, డిసప్పాయింట్మెంట్ లేకపోతాం, డిప్రెషన్ లేకపోతాం, ఒంటరిగా ఉంటాం. నాకు ఎక్కడి నుంచి సహాయం లేదు, నాకు ఎవరు సహాయం చేయరు, నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు అనే కృంగుదలలోకి, కుంగుబాటులోకి వస్తూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యం విని దేవుడు ఇంతమందికి దేవుడు సహాయం చేసిన దేవుడు మనకెందుకు చేయడని మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో ఒకసారి చూద్దాం. ఇదిగో నేను నీకు తోడైండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా. దీని ముందు వచనంలో ఏముందంటే, నీ సంతానం భూమి మీద లెక్కకి సూర్యుని వలె నగును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరం తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడను అని చెప్పినాడు. ఇది ఎవరికి చెప్పినాడు? యాకోబుకు చెప్పినాడు. తర్వాత యాకోబుకు ఇంకొక మాట కూడా చెప్పినాడు. ఎక్కడంటే 31వ అధ్యాయం 3వ వచనం ఆదికాండంలో ఏముంది? అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యుద్ధకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పినాడు. అంటే మనకందరికీ తెలుసు, వాళ్ళ మామ లాబాను దగ్గరికి పోయినాడు యాకోబు. పోయినాక ఏమైంది? లాబాను దగ్గర ఈయనకు పశువుల మంద విస్తరించింది, ఈయన ఆస్తి పెరుగుకుంటూ వచ్చింది. మనకందరికీ తెలుసు ఆ మేకలు పశువులు ఎట్లా పెరిగినాయి అనేది. సరే, అప్పుడు లాబాను కుమారులు ఏం చేసినారు? ఆదికాండం 31వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుంటే ఏముంది? లాబాను కుమారులు నా తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాసి సంపాదించదని చెప్పుకున్న మాటలు యాకోబు విన్నాడు. వాళ్ళ మామ లాబాను కొడుకులు అంటే ఇలా బావలు ఏం చెప్తా ఉన్నారు? మన తండ్రికి కలిగినదంతా యాకోబు తీసుకున్నాడు, మన తండ్రికి కలిగిన దాని వలన ఈయన ఈ యావదాసి సంపాదించుకున్నాడని మాట్లాడుకునేటప్పుడు యాకోబు విన్నాడు, బాధపడినాడు. తర్వాత వాళ్ళ మామైన లాబాను గమనించినాడు. లాబాను పరిస్థితి ఎట్లుందంటే 31వ అధ్యాయం 2వ వచనం ఆదికాండంలో ఏముంది? మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అల్లుని మీద ప్రేమ ఫస్ట్ ఉన్నట్లే ఇప్పుడు కనిపించడం లేదు. ఎందుకంటే యాకోబు రోజు రోజుకు విస్తరిస్తూ ఉన్నాడు, అభివృద్ధి చెందుతూ ఉన్నాడు, వ్యాపిస్తూ ఉన్నాడు. కాబట్టి సరిగ్గా రిసీవింగ్ లేదు. అప్పుడు దేవుని సన్నిధి పోయి ఎట్లా దేవా నా పరిస్థితి అన్నప్పుడు ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఏం చెప్పినాడు? యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యుద్ధకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడైండని యాకోబుతో చెప్పగా యాకోబు వెళ్ళడం జరిగింది. దీంట్లో మనం ఒకసారి గమనిస్తే యాకోబు తాను ఒంటరిగా ఉన్నాడు. అంటే ఆయన తిరిగి ఇంటికి పోయేటప్పుడు తన అన్న ఎంత కోపం మీద ఉన్నాడో, ఎంత పగ మీద ఉన్నాడో, తన ఆస్తినంతా తీసుకున్నందుకు, తన దీవెనలు తన ఆశీర్వాదాలన్నీ పొందినందుకు ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలియదు. ఇక్కడ చూస్తే మామ దగ్గర రిసీవింగ్ సరిగ్గా లేదు, ఏం చేయాలనో అర్థం కాదు. మామూలుగా మనమైతే కృంగిపోతాం, నిరాశపడతాం, నిస్పృహలోనవుతాం. కానీ దేవుని మీద ఆధారపడి యాకోబు ఏం చేసినాడు? ఇంటికి తిరిగి పోవడం జరిగింది. మనం సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనంలో ఒకసారి చూసుకుంటే ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేల్లో ఏ వంకరతనమును చూడలేదు.
అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉండెను అని చెప్పుకుంటాం. అంటే దీనిలన్నిటిని బట్టి మనం గమనించేది ఏంది అంటే దేవుడు తప్పక తన బిడ్డలకు తోడుగా ఉంటారు. మనం ఎట్లా పరిస్థితులను బట్టి మనం బాధపడకూడదు, భయపడకూడదు, కానీ అన్నిట్లో దేవుడు మేలైనది మనకు చేస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడని మనం గుర్తించాలి. నెక్స్ట్ ఇశ్రాయేలు ప్రజగా యాకోబు ఏమేమి దేవుడు తోడున్నాడో ఒకసారి చూసుకుందాం. యెషయా 41వ అధ్యాయం 9 వచనాలు 10వ వచనం గమనిస్తే, బూదిగంతముల నుంచి నేను పట్టుకొని దాని కొనల నుంచి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడని నేనే. నీతి అను నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకొందును. ఇదంతా దేవుడు యాకోబు గురించి చెప్తా ఉన్నాడు. దాంట్లో దాని ముందు వచనం గమనిస్తే 8వ వచనము, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అంటే నువ్వు నా సేవకుడవు, నేను నిన్ను ఏర్పరచుకున్నా, నా స్నేహితుడైన అబ్రహాం సంతానం. నువ్వు ఎందుకు భయపడతావు? నీకు నేను తోడుంటా. ఇంకా ఏం చెప్పినాడు? భయపడాకు, నేను నీ దేవుడనే ఉంటా. దిగులు పడాకు, నేను నిన్ను బలపరుస్తా. నీకు సహాయం నేనే చేస్తా. నీతి నా దక్షిణహస్తంతో నేను ఆదుకుంటా. నేను నీకు తోడై ఉంటా అని చెప్పినాడు. ఇంత ధైర్యం చెప్తా ఉన్నాడు. ఒకసారి గమనించండి. తర్వాత యాకోబు 43వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి గమనిస్తే, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానంను తెప్పించదును, పడమటి నుండి నేను సమకూర్చి రప్పించదును అని చెప్పినాడు. సరే, దీంట్లో చూసుకుంటే ఇంకోటి చూస్తున్నాం. ఇర్మియా 46వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూసుకుందాం. నా సేవకుడు అయిన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితునో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను, అయితే నిన్ను సమూల నాశనము చేయను. నిన్ను శిక్షింపక విడువను కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించదను. ఇదే యెహోవా వాక్కు. అంటే ఆయా పరిస్థితుల్లో యాకోబు భయపడేవాడిగా ఉంటున్నాడు. ఈ పేరు యాకోబు బదులుగా ఇశ్రాయేల్గా మారిపోయినా కానీ ఆ పరిస్థితుల్లో ఆయన భయపడేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు, నేను ఎక్కడికి చెదరగొట్టిన ఆ దేశంలో వాళ్ళని శిక్షిస్తానేమో కానీ, వాళ్ళని నాశనం చేస్తానేమో కానీ నిన్ను నాశనం చేయను. నేను శిక్షింపక విడువను కానీ న్యాయం బట్టి నేను శిక్షిస్తా. నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. ఇది ఆయన దేవుడు చెప్పడం జరిగింది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూసుకుంటే మనం, మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడు అనిరి. ఆ సర్వసమాజం వారిని రాళ్లతో కొట్టింపవలెననగా. దీంట్లో చూసుకుంటే ఏంటి? మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయి యెహోవా మనకు తోడుగా ఉన్నాడు, యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అని చెప్పడం జరుగుతూ ఉంది. ద్వితీయోపదేశం కాండం 4వ అధ్యాయం 38వ వచనంలో కూడా ఒకసారి చూసుకుంటే, నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుంచి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశంలో నీకు స్వాస్థ్యంగా ఇచ్చుటకై నీకు తోడుగా ఉండి ఐగుప్తులో నుండి ఆయన తన మహాబలం చేత నిన్ను వెలుపలికి రప్పించెను. అంటే వీటన్నిటిని బట్టి మనం గమనిస్తే ఇక్కడ చూడండి, దేవుడు ఏం చేసినాడు? నీకంటే బలమైన జనులను నీ ముందర నుంచి వెళ్ళగొట్టినాడు. అంటే నీకంటే చాలా రెట్లు బలవంతులను కూడా నీ ముందర నుంచి వెళ్ళగొట్టినాడు. తర్వాత నిన్ను ప్రవేశపెట్టినాడు. ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యంగా ఇచ్చుటకై నీకు తోడుగా ఉన్నాడు. ఐగుప్తు నుంచి నిన్ను తన మహాబలం చేత వెలుపలికి రప్పించినాడు. ఇలాంటి వీరకార్యాలు, శూరకార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు మన జీవితంలో, మన బ్రతుకులో ఎన్నో చూస్తుంటాం, కానీ మర్చిపోతూ ఉంటాం. దావీదు మహారాజు ఏం చెప్పినాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము,
ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవకము. ఎప్పుడైతే మనం దేవుడు చేసిన మేలు ఉపకారాలు మర్చిపోలేదో అవి మనకే మేలుకరం, మనకే క్షేమకరం, మనకే ఆరోగ్యకరం. ఎందుకు అంటే అవన్నీ ఒకసారి తలుచుకున్నప్పుడు నిజంగా ప్రభువా నీ ప్రేమ నా పట్ల ఎంత గొప్పది, నువ్వు నా పట్ల కలిగిన ఉద్దేశం ఎంత గొప్పది, ఇంత తోడున్నావా, ఇంత సహాయం చేసినావా, ఇంత కాపాడినావా, ఇంత భద్రపరిచినావా, నిజంగా నా ఆశ్రయదుర్గం నువ్వే. దావీదు మహారాజు చెప్పినట్లు ఆకాశమందు నువ్వు ఉండగా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదని చెప్పినట్లు నిజంగా ఇన్ని గొప్ప కార్యాలు చేసినావా అని దేవుని కృతజ్ఞత కలిగి మనం ఎప్పుడూ అధైర్యపడకుండా, చింతించకుండా ధైర్యంగా జీవితంలో ముందుకు సాగే వారిగా ఉంటాం. ఒకసారి చూసుకుందాం. నెక్స్ట్ హిజ్కియా రాజు, యూదా రాజ్యంలో హిజ్కియా రాజు. ఏంది ఈయన పరిస్థితి అంటే 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూసుకుంటే, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, నీకు సహాయం చేయుటకు మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాట యందు నమ్మిక ఉంచిరి. హిజ్కియా తన ప్రజలకు చెప్తా ఉన్నాడు, మీరు భయపడాల్సిన పని లేదు, మన శత్రువులకు మాంస సంబంధమైన బాహువే అండగా ఉంది. అంటే వాళ్ళు శరీర శక్తి మీద, అంటే కండర బలం మీద, నరుల కాలిసత్వం మీద ఆధారపడి ఉన్నారు. కానీ మనకు సహాయం చేయుటకు, మన యుద్ధాలు జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పినాడు. అప్పుడు ప్రజలందరూ నమ్మినారు. నిజంగా అంత అద్భుతాలు చేసే దేవుడు. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనంలో ఒకసారి మనం గమనిస్తే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ వ్యక్తి మన జీవితంలో మనం ఎదుర్కొన్న సమస్యల కంటే అనేక రెట్లు సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆ వ్యక్తి మనకు తెలుసు కదా, ఆదికాండం 39వ అధ్యాయం అంటేనే తెలిసిపోతుంది. ఆ వ్యక్తి అన్నదమ్ములు గోతులు వేసినారు, ఆయన అంగి బాగుందని తీసుకొని అమ్ముకున్నారు. మళ్ళీ ఆయనను బానిసగా అమ్మేసినారు, మళ్ళా డబ్బులు వస్తాయని. బానిసగా అమ్మేస్తే వాళ్ళు తీసుకుపోయినారు. ఆ విధంగా ఎక్కడికి పోయినా, ఎంత కష్టపడినా, అన్ని పరిస్థితుల్లో దేవుడు ఆయనకు తోడున్నారు. ఈ అన్నదమ్ములకు, తల్లిదండ్రులకు కరువు వచ్చినప్పుడు వాళ్ళకి ఆహారాన్ని మళ్ళీ ఆయనే ఇచ్చి ఆదుకున్నాడు. ఆ విధంగా ఆయన విస్తరింపబడినాడు, అభివృద్ధి పొందినాడు, దేవుడు వ్యాపింపజేసినాడు. ఆయన గురించి చూసుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా యోసేపుకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. దేవుడు తోడున్నాడని ఎట్లా తెలుస్తుంది మనకు అంటే, మన జీవితంలో వర్ధిల్లుతూ ఉంటాం. మనం మొదలుపెట్టిన ప్రతి పని ఎన్ని ఆటంకాలన్నా రాని, ఎన్ని అవరోధాలన్నా రాని, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా అవి జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది, ఇది యెహోవా వలన జరిగిన కార్యము, ఇది అవునని కానీ మనం కాదని కానీ చెప్పజాలం. ఎందుకంటే దేవుడు తోడుంటే ఆ విధంగా పనులు ముందుకు జరుగుతూ ఉంటాయి. ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనంలో కూడా చూసుకుంటే యోసేపు గురించి ఏం చెప్పినారు, అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి, దేవుడు యోసేపుకు తోడై ఉండడం మాత్రమే కాకుండా కనికరపడినాడు. కనికరపడి ఏం చేసినాడంటే అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేశాను. దేవుడు తోడుండడం వలన యోసేపుకు ఫస్ట్ వర్ధిల్లినాడు. ఈ రోజు కంటే రేపు వర్ధిల్లినాడు, రేపటి కంటే ఎల్లుండి వర్ధిల్లుతూ ఉన్నాడు. తన జీవితంలో గ్రోత్, డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్ ఉంది. దాంతోపాటు పై అధికారికి కటాక్షం కలిగింది. తర్వాత 23వ వచనం ఒకసారి చూసుకుంటే, యెహోవా అతనికి తోడైండను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయకయుండెను, అతడు చేయునది యావత్తును యెహోవా సఫలమగునట్లు చేశాను. ఆ చెరసాలలో ఉన్నాడు యోసేపు. మనకు అందరు తెలుసు, చేయని నేరానికి చెరసాలలోకి పోయినాడు. అయినా అక్కడ దేవుడు తోడున్నాడు. దేవుడు తోడున్నాడు కాబట్టి ఏం జరిగింది, చెరసాల అధిపతి ఏ పని యోసేపుకి అప్పగించినా కానీ ఆ పని గురించి మళ్ళీ దాన్ని ఎంక్వైరీ చేసేటోడు కాదు, అంటే విచారణ చేయకున్నాడు. కానీ దేవుడు తోడుండడం వల్ల
ఏ పని ఆయనకు అప్పగించినా అది దేవుడు సఫలం చేసేవాడిగా ఉంటున్నాడు. అంటే చెరసాలలో యోసేపు ఉన్నాడు, తల్లిదండ్రుల దగ్గర లేరు, సోదరుల దగ్గర లేరు, ఆయన ఊరు కాదు, ఆయన ప్రాంతం కాదు, అయినా కానీ దేవుడు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండి ఏం చేస్తున్నాడు, ఆ చెరసాల అధికారి ఏ పని చెప్పినా కానీ ఆయన చేసేవాడిగా ఉంటున్నాడు. ఆ పనిని ఎవరు సఫలం చేసేవాడిగా ఉంటున్నారంటే దేవుడు సఫలం చేసేవాడిగా ఉంటున్నాడు. దేవుడు తోడండి ఆయన ఏ పని మొదలు పెట్టినా దాన్ని సఫలం చేసినాడు. అంటే దీంట్లో మనం మూడు అంశాలు చూసుకున్నాం. ఏంటేంటి, యోసేపు వర్ధిల్లినాడు దేవుడు తోడుండడం వలన. రెండవది, దేవుడు కనికరపడడం వలన అతని పై అధికారులకు కటాక్షం కలిగింది. మూడవది, ఆయన చేసే ప్రతి పనిని దేవుడు సఫలం చేస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం చూసుకుందాం. అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయం 9వ వచనంలో చూసుకుంటే యోసేపు గురించి, ఆ గోతకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి కానీ దేవుడు అతనికి తోడండి అతని శ్రమలన్నిటిలో నుండి అతని తప్పించి తప్పించి 10వ వచనంలో దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికి అంతటికి అతన్ని అధిపతిగా నియమించాను. ఎవరన్నా తన సహోదరులు ఒక్కసారైనా అనుకుని ఉంటారా ఏంటి, అరే మనము ఈయన అంగిప్పేసినాం, వీని వస్త్రాలు అమ్మేసినాం, వీని గోతులు పడేసినాం, మళ్ళా అక్కడ వేరే వ్యాపారస్తులు ఐగుప్తు వర్తకానికి పోయేటోళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళకు వీని బానిసగా అమ్మేసినాం. కానీ అక్కడ కూడా దేవుడు తోడున్నాడు. తోడే ఉండను కనుక మనం 10వ వచనంలో గమనిస్తే దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటి అంతటికి అతని అధిపతిగా నియమించాను. దేవుడు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట యోసేపుకి ఏమి ఇచ్చినాడు, దయ ఇచ్చినాడు, జ్ఞానం ఇచ్చినాడు. దానివల్ల ఫరో ఇంటికి తర్వాత రాజ్యానికి అధిపతి అయినాడు. అంటే దేవుడు అట్లా తోడుగా ఉండడం వల్ల అద్భుతాలు జరుగుతాయి. మనకు ఈ వాక్యం వింటున్న ఈ క్షణంలో మనకు బాధ కలుగుతూ ఉండొచ్చు, వేదన కలుగుతూ ఉండొచ్చు, శ్రమ ఉండొచ్చు, నింద ఉండొచ్చు, అవమానం ఉండొచ్చు. అందరూ వీడు బలహీనుడు, అసమర్థుడు, చేతగానివాడు, వీడు ఏ పని మొదలు పెడితే అంత లైఫ్లో లాస్ తప్ప ఏముండదు, వీనికి సక్సెస్ అనేది వీని ముఖానికి ఎప్పుడు తెలియదు అని మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతోమంది అంటూ ఉంటారు. కానీ మనకు తెలియదు రేపు తెల్లవారినాక దేవుడు నేను ఏ విధంగా ఆశీర్వదిస్తాడో మనకు తెలియదు కదా. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటు మనకు తెలియదు కదా. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే దేవునికి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. దేవుడు ఖచ్చితంగా మనం వినే దేవుడుగా ఉంటున్నాడు. నెక్స్ట్ నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూసుకుందాం. దీంట్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుడు ఒక పని చెప్తా ఉన్నాడు. దేవుడు పని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడు, నేను నత్తివాన్ని దేవుడు అంటాడు. మళ్ళీ కొంచెంసేపు ఉన్నాక నేను పోను అంటాడు. చూసుకుందాం ఒకసారి నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం చూసుకుందాం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయందును, నేను నిన్ను పంపితుననుటకు ఇదే నీకు సూచన. నేను పొమ్మంటున్నా, నువ్వు పో. నీకు సూచన ఏదంటే నేను నీకు తోడుంటా, నేను తోడున్నా అని నాకు తెలుస్తుంది అంటే నేను ఖచ్చితంగా ఇదే సూచన, దీంతో నువ్వు ధైర్యంగా పోవాలా అని దేవుడు చెప్తా ఉన్నాడు. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదరని చెప్పినాడు. నువ్వు పో ఐగుప్తుకు, నేను నీకు తోడుంటా, నువ్వు ధైర్యంగా పో, నేను తోడుంటా కాబట్టి నువ్వు ధైర్యంగా పోయి మళ్ళీ అందరిని తీసుకురా ఐగుప్తు నుంచి, ఈ పర్వతం మీద దేవుని సేవించండి అందరు కలిసి అని చెప్పినాడు. తర్వాత 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఒకసారి చూసుకుంటే, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. దేవుడు ఏం చెప్పినాడు, మోషే ప్రభువా నేను నత్తివాన్ని. మనం కూడా లైఫ్లో వింటుంటాం కదా, నేను ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నా, గ్రూప్ డిస్కషన్లో నాకు పోతుంది, వాళ్ళు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ నాకు తెలిసినా చెప్పలేకపోతున్నా,
ఒక్కోసారి కన్ఫ్యూజ్ చేసి క్వశ్చన్ కన్ఫ్యూజన్గా ఉంటుంది, క్వశ్చన్ ట్విస్ట్ చేసినారు. గ్రూప్ డిస్కషన్లో నేను పార్టిసిపేట్ పర్ఫెక్ట్గా చేయలేకపోయినా నాకు స్కోరింగ్ తక్కువ వచ్చింది. వీటన్నిటికీ సమాధానం మనకు బైబిల్లో ఉంది. ఇదే మాటలన్నీ మోషే హోరేబు కొండ మీద మండుతున్న పొద దగ్గర దేవుని చెప్పడం జరిగింది. అప్పుడు నిర్గమకాండం 4:12 దేవుడు ఏమన్నాడు, నీవు వెళ్ళుము, నేను నీ నోటికి తోడయింటి, నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. ఆయన ఏమన్నాడు, ప్రభువా నువ్వేమో పొమ్మంటున్నావు, ఎక్కడికి పొమ్మంటున్నావు? ఐగుప్తు రాజు దగ్గరికి పొమ్మంటున్నావు. ఆ రాజు దగ్గరికి పోయి నేనేం మాట్లాడాలా? ఆయన ఏదో అడుగుతాడో దానికి నేనేం చెప్పాలా? నీ రాజ్యంలో ఉన్న బానిసలను నాకు విడిచిపెట్టు, నేను తీసుకుపోతా అని చెప్పాలా? అది రాజు దగ్గర పోయి ఒక వ్యక్తి ఒంటరిగా పోయి మాట్లాడడం సాధ్యమేనా? అట్లా చెప్తే రాజు ఒప్పుకుంటాడా? రాజు బట్లారా నన్ను బంధించండి, చెరసాలలో వేయండి అంటే నా పరిస్థితి ఏంది? నేను పైగా నత్తివాన్ని అని అన్ని రీజన్లు చెప్తా ఉన్నాడు. కానీ దేవుడు దయగలిగిన దేవుడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 33:14 ఏముంది? అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగజేసేదను అని చెప్తా ఉన్నాడు. నువ్వు ఫస్ట్ ఏమని చెప్పినాడు? నేను నీకు తోడుగా ఉంటా, ఇదే నీకు సూచన. రెండవది, నేను నీ నోటికి తోడుగా ఉంటా, నీవు ఏం పలకవలసింది నేను నీకు బోధిస్తా. తర్వాత నా సన్నిధిని నీకు తోడుగా వస్తుంది, కాబట్టి నువ్వు ధైర్యంగా పో అని చెప్తా ఉన్నాడు. అంటే మన జీవితంలో కూడా, మన బ్రతుకులో కూడా మనం చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చెప్తూ ఉంటారు, గుడ్లు దేపో అంటే వానికి ఎందుకు పంపించిన వాడు కింద పడగొట్టుకొని వస్తాడు. ఏదైనా దేప అంటే వానికి ఎందుకు చెప్పినావు, వాడు పోతే ఎప్పుడు వస్తాడో వానికే తెలియదు. ఏదైనా పని వానికి ఎందుకు చెప్తావు, వానికి ఏం చెప్పాకు అంటే వానికి ఏం చెప్పాకు వానికి ఏం చేత కాదు, ఏం చేత కాదని మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి అని నిజంగా మన కెపాసిటీ, కేపబిలిటీ, ఎఫెక్టివ్గా పనిచేసే టాలెంట్ ఉన్నా కానీ ఈ మాటలు విని 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 మనం మానసికంగా కురింగిపోయి ఉంటాం, నిరాశపడతా ఉంటాం. మనకేం చేత కాదేమో, లేకపోతే మన పేరెంట్స్ ఎందుకు అట్లా అంటారు అనుకొని పరీక్షల్లో కూడా మనం సరిగ్గా రాయక మార్కులు తక్కువ వచ్చి లైఫ్లో ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను నీకు తోడుంటా, నీ నోటికి తోడుంటా, నువ్వు పలకాల్సినది నీకు బోధిస్తా, నా సన్నిధి నీకు తోడుగా పంపిస్తా అని చెప్తా ఉన్నాడు. ఒకసారి ఇది గమనిద్దాం. తర్వాత ద్వితీయోపదేశకాండం 31:23 ఒకసారి గమనిస్తే, మరియు యెహోవా మాను కుమారుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, నేను ప్రమాణపూర్వకంగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను నీవు తోడుకొని పోవలెను, నేను నీకు తోడయుందును. యెహోషువకు చెప్తా ఉన్నాడు దేవుడు, నేను నీకు తోడుంటా, నువ్వు ఈ పని చేయి, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని. అంటే మనం ఎప్పుడు ఏది కోల్పోతుంటాం? సహనం కోల్పోతూ ఉంటాం, నిబ్బరం కోల్పోతూ ఉంటాం, ఎప్పుడంటే అప్పుడు బ్లాస్ట్ అవుతూ ఉంటాం, ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉంటాం. ఇవన్నీ తగ్గించుకోవాలి. ఏముంది? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని యెహోషువకు చెప్తా ఉన్నాడు. తర్వాత ఇశ్రాయేలును నీవు తోడుకొని పోవలెను, నేను నీకు తోడయిందును అని చెప్తా ఉన్నాడు. తర్వాత యెహోషువ 1:5 చూసుకుంటే, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడునో నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడైండున్నట్లు నేను నీకు తోడైందును అని చెప్తా ఉన్నాడు. ఎవరికి? యెహోషువకు. 2 విషయాలు చెప్పినాడు. ఏంటి? నీవు బ్రతుకు దినములన్నీ, నువ్వు ఎన్ని రోజులు బతుకుతావో అన్ని రోజులు ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. అంటే నీ ఎదుట నిలబడడం కానీ, నిన్ను ఎదిరించి మాట్లాడడం కానీ, నీవెంత అనడం కానీ, నీ మీద నేరారోపణ చేయడం కానీ, నిన్ను విమర్శించడం కానీ, నిన్ను నెగిటివ్గా మాట్లాడడం కానీ, నీకు నిరాశ కలిగేటట్లు, నీకేం చేతవుతుందిలే అని ఇబ్బంది పడేటట్లు మాట్లాడడం కానీ, ఇలా మాట్లాడడానికి ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును.
తర్వాత ఇంకోటి ఏమన్నాడు, నేను మోషకు తోడైనట్లు నేను నీకు తోడై ఉంటా అన్నాడు. ఇవన్నీ కూడా ఈ కాలంలో మనకు బుద్ధి కలగడానికి దేవుడు రాపించిన మాటలు అన్నమాట. ఇంకా దేవుడు ఏమని చెప్పినాడు యెహోషువకు 6వ వచనంలో చూసుకుంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశంలో నిశ్చయంగా నీవు ఈ ప్రజలకు స్వాధీనం చేసేదవు. తర్వాత యెహోషువ 6వ అధ్యాయం 27వ వచనం చూసుకుంటే, యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. యెహోషువ కీర్తి ఆ దేశమంతా వ్యాపించిందంట. మనం సామెతల 31వ అధ్యాయంలో చూసుకుంటాం కదా, గుణవంతురాలైన స్త్రీ యొక్క భర్త ఎక్కడ కూర్చుంటాడు, ఊరి గవినుల యొద్ద ఆ ఊరి పెద్దలతో కూర్చుంటాడంట. ఇక్కడ యెహోషువ కీర్తి ఎక్కడ వ్యాపించింది, దేశమంతా వ్యాపించింది. ఎందుకు వ్యాపించింది, యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక. అంటే దేవుడు అన్ని పరిస్థితుల్లో మన చేయి పట్టుకొని నడిపిస్తాడు, మనతో ఉంటాడు, ఆయన సన్నిధి మనతో ఉంచుతాడు. మనం ఏం మాట్లాడాలనో ఆయన మనకు బోధిస్తాడు, మనం మాట్లాడడానికి కావాల్సిన ధైర్యం ఇస్తాడు. అన్ని విషయాలలో మనకు సరిపోయే చాలేని దేవుడుగా ఉంటున్నాడు. ఒకసారి చూసుకుందాం, 2 సమూయేలు 7వ అధ్యాయం 3వ వచనంలో, నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతా నెరవేర్చుమనెను. ఎవరితో చెప్తా ఉన్నాడు, దావీదుతో చెప్తా ఉన్నాడు. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూసుకుంటే, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. మనం చూసుకున్నాం కదా యోసేపు ఎట్లా ఆశీర్వదించబడినాడు. యెహోషువ కీర్తి దేశమంతా వ్యాపించింది. ఇప్పుడు దావీదు పరిస్థితి చూడు, దావీదు అధికుడగుచుండెను. యోసేపు అయితే యోసేపు మొదలుపెట్టిన ప్రతి పనిని దేవుడు తోడండి సఫలం చేసినాడు. ఇవన్నీ మన జీవితంలో మన కోసం దేవుడు రాయబడిన మాటలు, మన కోసం దేవుడు రాపించిన మాటలు. వీటన్నింటిని మనం గుర్తుపెట్టుకోవాలి జీవితంలో. కీర్తనలు 89వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూసుకుంటే, నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడైండెను, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. దేవుడు దావీదు గురించి మాట చెప్తా ఉన్నాడు, నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడైండెను, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడను. దేవుని విశ్వాస్యత, తర్వాత దేవుని కృప. దావీదు జీవితంలో కొన్ని లోటుపాట్లు, కొన్ని తప్పులు చేసినా కానీ దేవుని కృప ఆయనను ఉద్ధరించింది, ఆదరించింది. దావీదు ఎప్పుడు బలహీనుడో అప్పుడు దేవుని కృప యందు ఆయన బలవంతుడిగా మారుతూ ఉన్నాడు. మనం కూడా జీవితంలో దేవునికి ఇష్టం లేని పనులు చేసినప్పుడు దేవుని కృపతో మనల్ని ఉద్ధరించే దేవుడిగా ఉంటున్నాడని మనం గమనించి ధైర్యం తెచ్చుకొని దేవుని ఎదుట నిర్దోషంగా నిందారహితులుగా జీవించడానికి దేవుని కృప ఇవ్వమని మనం ప్రార్థించే వారిగా ఉండాలి. తర్వాత ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూసుకుంటే, ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగిన శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడై ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఎజ్రా యొక్క గొప్పతనం ఏంటి అంటే, యెహోవా వలన మోషేకు అనుగ్రహింపబడిన ధర్మశాస్త్రం మీద మంచి ప్రవీణత కలిగిన వ్యక్తి. అతడు దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడై ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. అంటే మన జీవితంలో మన బ్రతుకులో ఒకసారి గమనించింటే, మన సుపీరియర్స్, అఫీషియల్స్, మన పై అధికారులు, మన పైన ఉన్నవాళ్ళు, హెచ్ఓడీలు కానీ, మన ఫ్యాకల్టీ కానీ, ఎవరైనా కానీ, మన పైన ఉన్న వాళ్ళందరూ మనం ఇది ఇట్లా చేస్తాం సార్ అంటే ఓకే అంటుంటారు. ఈరోజు ఇది పరిస్థితి అంటే ఓకే అంటుంటారు. ఈరోజు నేను రాలేను సార్ అంటే ఓకే. ఈరోజు నాకు స్పెషల్ మీటింగ్ ఉంది చర్చిలో, నేను రాలేను ఓకే అంటుంటారు. ఈరోజు
పలానా పని ఉంది, పలానా దగ్గరికి పోవాలంటే ఓకే అంటుంటారు. తర్వాత పలానా ఫంక్షన్ ఇట్లా ఆర్గనైజ్ చేద్దాం, ఇట్లా సెలబ్రేట్ చేద్దాం, పిల్లల్ని ఇట్లా మోటివేట్ చేద్దాం, లేకపోతే ఆఫీస్లో ఈ మీటింగ్ పెట్టుకుందాం, ఈ మీటింగ్ అజెండా ఇట్లా చేద్దాం, ఈ టాపిక్స్ మీద డిస్కస్ చేద్దాం. ఇట్లా ఏ చెప్పినా కానీ మన పై అధికారులు మనకు ఏమంటా ఉంటారు అంటే, ఏ మనవి చేసినా కానీ దేవుడు తోడుగా ఉండడం వలన వాటినన్నిటినీ ఓకే 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 సరే 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 అనే సమాధానాలు వస్తుంటాయి. ఎందుకు అంటే దానికి కారణం ఒకటి, దేవుడు మనకు తోడున్నాడు. ఇది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎజ్రా 7వ అధ్యాయం 9వ వచనం ఒకసారి గమనిస్తే, మొదటి నెల మొదటి దినమునందు అతడు బబులోను దేశం నుంచి బయలుదేరి తన దేవుని కరుణాహస్తం తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. బబులోను నుంచి యెరూషలేమునకు దేవుని కరుణాహస్తం తోడుండడం వలన క్షేమంగా చేరినాడని ఈ 7వ అధ్యాయం 9వ వచనం ఇజ్రాలో మనకు చెప్తా ఉంది. తర్వాత దాంట్లో 28వ వచనం ఒకసారి గమనిస్తే, నీ దేవుడైన యెహోవా హస్తం నీకు తోడుగా ఉన్నందున, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని. దేవుని హస్తం తోడుగా ఉండడం వల్ల ఈయన ఏం చేయగలిగినాడు? మొదట బలపరచబడినాడు. తర్వాత ఆయనతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు ప్రధానులను ఆయన సమకూర్చడం జరిగింది. తర్వాత ఇర్మియా 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూసుకుంటే, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నాను, ఇదే యెహోవా వాక్కు. దీని ముందర ఒకసారి గమనిస్తే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చను, గర్భంలో నేను నిన్ను రూపింపకమునిపే నేను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయటకు పడకమునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నియమించితిని, కాబట్టి వారికి భయపడకం, నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మన జీవితంలో అనవసరమైనవి, అవసరం లేనివి, అంత భయపడాల్సినవి కాదు. మనం చాలామంది పేపర్లలో టీవీలలో చూస్తూ ఉంటాం కదా, సిల్లీ రీజన్స్కు, నో రీజన్కు, అంటే టెంపరవరీ ప్రాబ్లానికి పర్మనెంట్ సొల్యూషన్ ఎతుకుతూ ఉంటారు. అంటే తాత్కాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం, తాత్కాలిక సమస్యకు తాత్కాలిక పరిష్కారం సరిపోతుంది. కానీ చాలామంది చిన్న చిన్న దాంట్లకు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే, నేను ఒంటరిగా మిగిలిపోయినా, జీవితంలో అన్ని ఓటమి, ఎదురు దెబ్బ, ఎప్పుడు కష్టం, ఇబ్బంది అని. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? గర్భంలో నిన్ను రూపింపకముందే నేను ఎరిగితిని, నీవు గర్భం నుంచి బయట పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని అని చెప్తా ఉన్నాడు. అంటే దేవుడు నిజంగా గర్భంలో మనము పిండంగా రూపింపబడక ముందే మన కోసం ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. అది మనం మర్చిపోకూడదు. తర్వాత గర్భం నుంచి బయటకు పడకముందే నేను నిన్ను ప్రతిష్ఠించితే, మనం ఏం చేయాలి, ఏ పొజిషన్లో ఉండాలి, ఏ స్టేజ్లో ఉండాలనేది ప్రతి ఒక్కటిది ఎవ్రీ హ్యూమన్ లైఫ్, ఎవ్రీ పర్సన్స్ లైఫ్ ఈజ్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. అంటే దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటు. కాబట్టి మనం చిన్న చిన్న దాంట్లకు గాబరపడాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూసుకుంటే, ఇక్కడ ఒక దూత వచ్చి ఒక స్త్రీకి ఏమో చెప్తా ఉంది. ఒకసారి చూద్దాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడున్నాడని చెప్పారు. అంటే మరియకు చెప్తా ఉంది. సరే, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 66వ వచనంలో చూసుకుంటే, ప్రభువు హస్తం అతనికి తోడై ఉండెను గనుక ఈ సంగతులను గురించిన విన్నవారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగును అని వాటిని మనసులో ఉంచుకునేది. అంటే బాప్తిసం ఇచ్చే యోహాను గురించి తండ్రి యోహాన్ అని పేరు పెట్టాలనుకున్నారు. అది తెలియకుండా తల్లి కూడా యోహాన్ అనే పేరు పెట్టాలనుకున్నది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ యెహోవా హస్తం ఆ పిల్లవానికి తోడుందని వాళ్ళకు గుర్తించడం జరిగింది. అంటే దేవుడు మనం గర్భంలో రూపింపబడకముందే చెప్పినాడు కదా, ఇర్మియాలో ఏముంది, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుంచి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుతని. ఈ విషయం ఎప్పుడు మన జీవితకాలం మనం గుర్తుంచుకొని వారిగా ఉండాలి. తర్వాత ఆది సంఘ క్రైస్తవులకు కూడా దేవుడు తోడున్నాడు. ఒకసారి చూసుకుందాం. అపోస్తల కార్యములు
11వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు హస్తం వారికి తోడైండను గనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. ప్రభు తరపున వీళ్ళు వీరకార్యాలు శూరకార్యాలు చేసినారు. తర్వాత ఆఖరిగా పౌలు బర్నబాల గురించి చెప్పుకోవాలంటే అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. ఏమని? వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతియు వివరించిరి. దీని ముందర మనం కొంచెం చూసుకుంటే అక్కడ నుంచి ఎక్కడి నుంచి వచ్చినారంటే వాళ్ళు అక్కడి నుంచి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగించబడిన వారే మొదట బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చిరి. వీళ్ళు పౌలు బరబ్బా అంతియొకయకు వచ్చి ఏం చెప్తా ఉన్నారు? సంఘమును సమకూర్చి, అంత్యోకయలో సంఘమును పౌలు బరబ్బా సమకూర్చి దేవుడు తమకు తోడయండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతియు అంత్యోకయలో చెప్తా ఉన్నారు. అంటే దేవుడు తోడైండడం వల్ల పౌలు బరబ్బా ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసినారో మనం ఒకసారి ఇవి చూస్తే మనకే ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. తర్వాత అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఏముంది? వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారు అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకుని దేవుడు మనకు తోడండి చేసినవన్నీ వారు వివరించిరి. ఈ పౌలు బరబ్బా ఎక్కడికి పోయినా ఏం చేస్తూ ఉన్నారంటే దేవుడు వాళ్ళకు తోడండి ఏ కార్యాలు వాళ్ళ ద్వారా జరిగించినాడు, ఏ విధంగా సంఘాలు స్థాపించబడినాయి, ఆ సంఘాలలో లోటుపాట్లను ఏ విధంగా వాటి నుంచి మళ్ళీ తిరిగి నిలబడడానికి లోటుపాట్లను సవరించుకోవడానికి దేవుడు ఎట్లా సహాయం చేస్తున్నాడు, ఇవన్నీ వాళ్ళు వివరించుకుంటా సంఘాలను సంఘ కాపులను బలపరుచుకుంటా రావడం జరిగింది. తర్వాత అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం ఒకసారి గమనిస్తే ఇక్కడ దేవుడు ఒకరికి చెప్తా ఉన్నాడు. ఏమని? నేను నీకు తోడైనాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడనూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనులు ఉన్నారని పౌలుతో చెప్పగా పౌలుకు దేవుడు చెప్తా ఉన్నాడు, 2 విషయాలు చెప్తా ఉన్నాడు. నేను నీకు తోడున్నా, నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడునూ రాడు. తర్వాత దాని కంటిన్యూషన్ ఒకసారి గమనిస్తే ఏం జరిగింది అంటే పౌలు వాక్యం బోధించుటకు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. ఇది పౌలుకు ఒక ఆసక్తి ఉంది. నీ ఆసక్తి నన్ను భక్షించుచున్నదని చెప్పినట్లు యేసే దేవుడు అని బోధించుటకు ఆతురత కలిగి యేసుక్రీస్తుని ఎవరికి బోధిస్తూ ఉన్నాడంటే యూదులకు దృఢంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ అపొస్తలుల కార్యం 18వ అధ్యాయం 6వ వచనంలో వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళు ఎదురాడి దూషించినారు పౌలును. అప్పుడు దూషించినప్పుడు పౌలు బాధపడతా ఉన్నాడు. ఏంది ప్రభువా, నేను నీ పని ఇంత భారంగా పట్టుదలగా చేస్తూ ఉన్నా, నన్నేమో దూషిస్తూ ఉన్నారు. అప్పుడు 18వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు? రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడనూ రాడు అని దేవుడు చెప్పడం జరిగింది. అంటే దేవుని మీద భారం వేసి మనం ఏ పని మొదలుపెట్టినా కానీ దేవుడు తోడై ఉంటాడు, దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆఖరిగా శిష్యులతో దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? సదాకాలం, అంటే భూమి ఉన్నంతకాలం ఆయన సేవించే ప్రజలకు, ఆయనకి ఇష్టలైన జనులకు భూమి మీద సమాధానం ఉంటుంది, వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. ఒకసారి చూద్దాం. మత్తయి 22వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నావో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈ విధంగా బైబిల్లో 18 మనుషులకు దేవుడు తోడుగా ఉన్నాను, ధైర్యంగా ఉండండి, తోడుగా ఉన్నానని దేవుడు తోడండి ఎన్నో అద్భుతాలు వాళ్ళ జీవితాలలో వాళ్ళ బ్రతుకులలో చేసినాడు. ఆ రోజున్న దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు, మన జీవితాలు కూడా మారుస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం చేయాల్సింది ఏంటి అంటే దేవునికి ఇష్టంగా జీవించాలి, దేవునికి ఇష్టంగా బతకాలి, దేవుడు చెప్పిన మాట వినాలి. ఉదయం పొద్దున్నే ఆయన ముఖ దర్శనం చేసుకోవాలంటే ఎంత బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవునికి ఇష్టంగా బతకడానికి
మనం బతకడానికి ప్రయత్నించాలి. ఆ విధంగా దేవుడికి ఇష్టంగా ఉంటే దేవుడికి తప్పక తోడేయండి, మన సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తాడు. దేవుడి వాక్యం దీవించిన కాక ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ప్రింగలైన కృపగల తండ్రి వేసినాన ఈ సాయంకాలం ప్రార్థన చేసి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవతండ్రి, చిన్న విషయాలకు కూడా మేము కలవరపడి, భయపడి, తొందరపడి, బాధపడి, నిరాశ నిస్పృహలోనైతే ఉంటుంటాం. కానీ దేవతండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగం మా ముందుకు తీసుకొచ్చిన వాక్య భాగాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏ పరిస్థితి వచ్చినా దేవతండ్రి, ఎలాంటి పరిస్థితి వచ్చినా ధైర్యంగా నిలబడి ఎదుర్కొని వాటిని జయించి దేవతండ్రి జయ జీవితం జీవించడానికి దేవతండ్రి మీరు మాకు తోడుంటున్నారని మేము గమనించి ఈ అనుదిన యాత్రా జీవితంలో మీ మీద ఆధారపడి మేము ముందుకు సాగలటకు మాకు సహాయం చేయమని ఈ కొద్ది మా ప్రవీణ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.